పోలీస్ శాఖకి కళంకం తెచ్చిందని మహిళా హోంగార్డ్ ను సస్పెండ్ చేసిన తీరు మారడం లేదు. ఆల్రెడీ మహా పెద్ద కిలాడి వలపుల వలతో అందిన కాడికి నగదును లాగడమే ఆమె పని. పోలీస్ శాఖలో హోంగార్డుగా విధులు నిర్వహించిన ఓ మహిళ తీరు ఆ శాఖ పనితీరుకే కళంక తెచ్చే విధంగా వ్యవహరించింది. అధికారిని బెదిరింపులు, అవసరమైతే వలపుల వల విసిరి అందిన కాడికి నగదు లాగడమే పనిగా పెట్టుకుని 3 జిల్లాల్లో కోటికి పైగా స్వాహా చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. ఈ లేడీ మహా కిలాడి పోలీస్ కొలువైనా చేసేది మాత్రం అక్రమ దందానే. వలపుల వలతో అందిన కాడికి నగదును లాగడమే ఆమె పని. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విధులు నిర్వహించిన మాజీ మహిళా హోంగార్డు రాజన్న ఆలయంలో ఏఈగా పనిచేసి రిటైర్ అయిన శేఖర్ అనే ఉద్యోగిని ఫోటోల మార్పిడితో బ్లాక్ మెయిల్ చేసింది. అయితే ముందుగా తన భర్త ఆరోగ్యం బాగాలేదని అవసరాల మేరకు నగదును వసూలు చేసి చివరకు అడిగిన క్రమంలో ఈ బ్లాక్ మెయిల్ వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. ఇలానే మరో అనుపురం గ్రామానికి చెందిన వ్యక్తితో పరిచయం చేసుకుని ఏకంగా 45 లక్షల రూపాయలను కాజేసింది. సదరు వ్యక్తి కూడా అక్టోబర్ మాసంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కటకటాల్లోకి నెట్టేశారు. అయితే లేడీ హోంగార్డ్ బాధితులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. తాజాగా వేములవాడ సుభాష్ నగర్ లో వేముల సుజాత అనే మహిళ పట్టణ దుకాణం నిర్వహిస్తుండగా తాను పోలీస్ కానిస్టేబుల్ గా పరిచయం చేసుకుని ఖరీదైన కాలలో వస్తూ పరిచయానికి కాస్త దృఢం చేసుకుంది. అప్పుడప్పుడు షాప్ లో కాస్త ఉద్దర పెడుతూ నగదు బదులు కాడికి పరిచయాన్ని పెంచింది. దీంతో మెల్లగా సదరు మహిళ నుంచి దాదాపు 9 లక్షల రూపాయలను తీసుకున్న హోంగార్డు ప్రస్తుత ముఖం చాటు వేయడంతో ఈ నెల 11న కూడా బాధితురాలు సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్ శాఖలో హోంగార్డ్ గా పనిచేసిన కిలాడి లేడీ రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లా, కరీంనగర్ లోనూ దాదాపు 8 కేసుల వరకు ఉన్నట్లు పోలీస్ శాఖ ద్వారా తెలిసింది. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లోనే 4 కేసులుండగా జగిత్యాలలో 2, కరీంనగర్ పట్టణంలోనూ మరో 2 ఫిర్యాదులు పోలీసులకు అందినట్లు సమాచారం. అవసరమైతే వల లేదంటే పరిచయం పేరుతో అందిన కాడికి దాదాపు మొత్తం 3 జిల్లాలో ₹1 కోటి వరకు నగదును రాబట్టడంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుండగా కిలాడి లేడీపై రాజన్న సిరిసిల్ల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వాళ్ళ పిల్లారు చనిపోయిందని చెప్తుంది. భర్త చనిపోలేదు. హైదరాబాద్ లో ఉన్న మా అక్కయ్య నాకు డబ్బులు అవసరం అని తీసుకుపోయింది. అట్లాంటి ఏమో అన్నయ్య మనం అయ్యో మా అన్న వచ్చలేడా అవి వస్తే అన్నయ్య డబ్బులు వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళకి అవేమో ఎవరు నన్ను చేసింది మోసం నాలాగా ఆడవాళ్ళని. వేములవాడకు చెందిన శిరీష అనే లేడీ హోంగార్డ్ మీద మా దగ్గర 3 కేసులు నమోదు కావడం జరిగింది. ఈమె లేడీ హోంగార్డు ఏం చేసిందంటే చాలా మంది దగ్గర పైసలు వసూలు చేసి తర్వాత వాళ్ళని బెదిరించడం, నీ పైసలు అడిగితే నీ మీద కేసు పెడతా అని చెప్పి బెదిరించడం, ఇట్లాంటి ఫిర్యాదులు ఆమె మీద అందడంతో మేము విచారణ చేస్తే అది వాస్తవమైన తేలడంతో ఈమెని జైలుకి కూడా పంపించడం జరిగింది. మేము ఇంకా కూడా అంటే ఈమె బాధితులు ఎవరైనా ఉంటే రావాలని చెప్పి అందరికీ తెలియపరుస్తున్నాం. ఈ మధ్యలో ఏమైనా కేసులు నమోదైనాయి. రీసెంట్గా కూడా ఒక టైలర్ షాప్లో పనిచేసి అంటే టైలర్ షాప్ నడుపుకునే ఒక లేడీ దగ్గర ఈమె 7.5-8 లక్షలు డబ్బులు వసూలు చేసింది. నేను నాకు చాలా నా భర్త దుబాయ్లో ఉంటాడని, వాస్తవంగా ఈమె భర్త లేడు, మా భర్త చనిపోయాడు, నా భర్త దుబాయ్లో ఉంటాడు, నాకు లక్షల పైసలు వస్తాయి అని చెప్పి ఆమెకు మాయమాట చెప్పి నేను ఇట్లా కానిస్టేబుల్గా పనిచేస్తున్నా అని చెప్పి అబద్ధాన్ని చెప్పి ఆమె నిజమే కదా ఈ మాటలు నమ్మి ఉన్నది ఇస్తుందేమో మళ్ళీ అన్న అంటే కొంచెం వడ్డీ వస్తుంది కదా ఇస్తుందేమో అని నమ్మకంతో ఇచ్చింది. తర్వాత కూడా ఆమె ఈమెకి ఈ విషయం అంతా తెలుసుకున్న తర్వాత మోసపోయిన గ్రహించి మా దగ్గరికి వచ్చి ఇట్లా మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అందులో కూడా ఆమె జైలుకుంటుంది. విధుల నుంచి తొలగించారా ఇంకా విధుల్లో ఉందా సార్? నాకంటే ప్రాథమికంగా తెలిసిన సమాచారం ప్రకారం ఆమె అప్పుడు గతంలోనే మొదటిసారిగా నాకు కంప్లైంట్ వచ్చినప్పుడు సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు తెలియదు.